మనకి మేకప్ ఎంత ముఖ్యమో స్కిన్ కేర్ కూడా అంతే ముఖ్యం. నాకు చాలా మంది కామెంట్ కూడా చేశారు, అక్క మీరు ఫేస్కి ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు అని. సమ్మర్, వింటర్, రైనీ సీజన్స్లో చేంజెస్ ఎలా వస్తాయో మన బాడీలో చేంజెస్ కూడా అలానే వస్తాయి. సో దానికి తగ్గట్టుగా మనం కేర్ తీసుకోవాలి కదా. అందుకే నేను రీసెంట్ గా క్యూర్ స్కిన్ కి చేంజ్ అయ్యాను. ఫస్ట్ అయితే మనము క్యూర్ స్కిన్ యాప్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ యాడ్ చేశాను, అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. క్యూర్ స్కిన్ యాప్ టెక్నాలజీ ఏంటంటే ఇట్స్ యూజెస్ AI టెక్నాలజీ ఆఫ్ ఎగ్జామినింగ్ యువర్ స్కిన్. ఓన్లీ స్కిన్ కే కాదు, హెయిర్ కి కూడా. ఫస్ట్ ప్లే స్టోర్ కి వెళ్ళి క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా డౌన్లోడ్ చేయగానే నెంబర్తో లాగిన్ అవ్వండి. ఇది ఓన్లీ ఫీమేల్స్కే కాదు, మెయిల్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే వాళ్ళు క్లినికల్లీ టెస్టెడ్ ప్రూవెడ్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఈ కిట్ని ప్రిపేర్ చేస్తారు. నార్మల్గా మనము స్కిన్ కేర్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్కి ఫీ పే చేయాల్సి వస్తుంది కదా, కానీ క్యూర్ స్కిన్ యాప్ ఎటువంటి కన్సల్టేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ నెంబర్తో లాగిన్ అయినాక మన ప్రాబ్లమ్స్ ఏంటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాకు యాక్నీ అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను అది చూస్ చేసుకున్నాను. మీరు ప్రెగ్నెంటా, PCOD ఉందా, థైరాయిడ్ ఉందా అని ఇవన్నీ అడుగుతారు. అండ్ మీరు ఏమైనా స్కిన్ కేర్ యూస్ చేస్తున్నారా అని కూడా అడుగుతారు. మీరు వాడితే గనక మీరు అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మన ఫేస్ ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినాక మన ఫేస్ మీద ఏమైనా పిగ్మెంటేషన్ గానీ, యాక్నీ గానీ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి ఫ్రంట్ అండ్ సైడ్ ఫేసెస్ ని స్కాన్ చేసి డాక్టర్ అన్ని చెక్ చేసి మన ఫేస్ తగ్గట్టు ఒక కిట్ ని మనకి సజెస్ట్ చేస్తారు. నాకు ఒక ఫేస్ వాష్, ఇంకా డైలీ క్రీమ్, ఇంకా యాక్నీకి సంబంధించిన 2 నైట్ క్రీమ్స్ ని ఇచ్చారు. నా కిట్ ప్రైస్ వచ్చేసి మొత్తం 1600 అయ్యింది. చాలా సింపుల్ స్కిన్ కేర్ ని సజెస్ట్ చేస్తారు. అలాగే ఎవ్రీ 20 days కి డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక 100 రూపీస్ ఆఫ్ కావాలనుకుంటే యూజ్ మై కూపన్ కోడ్ SAI100. నా కూపన్ కోడ్ కనుక మీరు వాడినట్టయితే 100 రూపీస్ ఆఫ్ అవుతుంది. ఇంకా ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎట్లన్నా మంచిగా రెడీ అవ్వాలి కదా, అందుకే నేను మేకప్ ఆర్టిస్ట్ ని పిలిపించుకున్నాను. వీళ్ళైతే నా దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ బేసిక్ మేకప్ స్టార్టింగ్ వచ్చేసి 3000 నుంచి స్టార్ట్ అంట. ఒక్కొక్కరు బ్రైడల్ మేకప్ కి 20,000, నార్మల్ మేకప్ కి 5,000 తీసుకుంటున్నారు. సో వీళ్ళైతే బేసిక్ మేకప్ 3000 నుంచి స్టార్ట్ చేస్తారంట. నాకు, మా అత్తమ్మకి, ఇంకా మా ఆడపడుచుకి మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ చేస్తున్నారు. మాకు చాలా తక్కువ టైం ఉండే, కానీ ఆ తక్కువ టైంలోనే మా 3 మెంబర్స్కి చాలా బాగా రెడీ చేశారు. వీళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్, ఇంకా మేకప్. మా అత్తమ్మకి సింపుల్గా ఉండడమే ఇష్టం, అందుకే సింపుల్గా మేకప్ చేయించుకుంది. వీళ్ళు కూడా చాలా బ్రాండెడ్ మేకప్స్ యూజ్ చేస్తున్నారు. మన హెయిర్కి, ఫేస్కి ఏం డ్యామేజ్ ఉండదు. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే 3 మెంబర్స్ని అంత తక్కువ టైంలో బాగా రెడీ చేశారు. ఇంకా మా ఆడపడిచైతే బుట్ట బొమ్మలాగుంది కదా. బేసిక్ మేకప్ వచ్చేసి 3000 నుంచి స్టార్ట్ అంట. మీకు కూడా ఏమైనా ఈవెంట్స్ ఉంటే పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు సాయి ప్రసన్నక్క ఏమైతుంది, మీకు ఎంతమంది ఆడపడుచులు, సాయి ప్రసన్నక్క మీ సొంతం ఆడపడుచా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మా అత్తయ్యకి 3 పిల్లలు. ఫస్ట్ వచ్చేసి సాయి ప్రసన్నక్క, నెక్స్ట్ మా హస్బెండ్, దాని తర్వాత సాయితారా అక్క. మా ఆడపడుచులకి నేను అక్క అనే పిలుస్తా. సో నా ఫస్ట్ ఆడపడుచు సాయి ప్రసన్నక్క, నెక్స్ట్ వచ్చేసి సాయితారా అక్క. నన్ను మా 2 ఆడపడుచులు మంచిగా చూసుకుంటారు. ఒక సిస్టర్ లాగా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇద్దరు నాకు. ఇంకా మా కోడలు చిట్టి తల్లి, మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ, యూట్యూబర్ చిట్టి తల్లి. ఇంకా అందరూ రిలేటివ్స్ అయితే వచ్చేసారు. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. మా బాబాయ్, ఇంకా మా డాడీ. మా నాయనమ్మకి 6 మెంబర్స్ పిల్లలు. నాకు 4 అత్తమ్మలు, ఇంకా మా బాబాయ్, ఇంకా మా డాడీ. మేము ఎప్పుడు ఇలానే కలిసిమెలిసి ఉంటాం. చేసుకోండి, బాబుని టీచర్
ఇంకా చాలా వరకు ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసాము. ఇంకా లంచ్ చేసే టైం వచ్చింది. సో లంచ్ అయితే చేసేద్దాం. సో ఏమేమి వెరైటీస్ చేశారో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి డబల్ కా మీఠా, సాంబార్, ఇది బగారా రైస్, ఇది పప్పు, అక్కడ ఉన్నాయి మటన్, ఇది చికెనా, చికెన్. ఓకే, అవి పూరీలు. ఫుడ్ విషయానికి వచ్చేసరికి తగ్గేదేలే. పూరి అండ్ చికెన్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది అంతే. ఇంకా మంచిగా ఫుడ్ అయితే మెక్కేసినాము. దాని తర్వాత స్వీట్ కూడా అలా వేసేసినాము అనమాట. ఇంకా తిన్నాక మంచిగా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నాము. సో మా బుడ్డోనికి 6 months. సో హాఫ్ బర్త్డే చేస్తున్నాము. హాఫ్ బర్త్డే చేసుకుంటారా అంటే చేసుకుంటారు చాలా మంది మెమోరీస్ కోసం. సో హాఫ్ బర్త్డే కాబట్టి హాఫ్ కేక్.